Hello everyone. Today I am going to discuss about trapezoidal rule. Trapezoidal Zoidal rule. Zoidal. Zoidal trapezoidal rule. ఓకే, ఇప్పుడు ఇందులో ట్రెపీజియన్ అని మీకు కనిపిస్తుంది కదా, ట్రెపీజియన్. సో ట్రెపీజాయిడల్ రూల్, ట్రెపీజియన్ అంటే ఏంటి? ట్రెపీజియన్ మీన్స్ ట్రెపీజియం అంటే టూ సైడ్స్ ప్యారల్గా ఉండాలి, ఇంకో టూ సైడ్స్ అన్నాయి సారీ సో ఇది టూ సైడ్స్ ప్యారల్గా ఉండాలి, ఇంకో టూ సైడ్స్ ఇక్కడ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది నా ఫింగర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో అందుకే కొంచెం మిస్టేక్స్ వస్తూ ఉంటాయి ఇలాగా. ఓకే, సో ట్రెపీజియం మీన్స్ ట్రెపీజాయిడల్ రూల్. ట్రెపీ మీన్స్ ట్రెపీజియం మీన్స్ టూ సైడ్స్ ప్యారల్గా ఉండాలి, ఇంకా టూ సైడ్స్ అన్నది యాంటీ ప్యారలల్స్, నాట్ ఎ ప్యారలల్ లైన్స్. ఓకే, they will, if you extend this thing, you will intersect at one point. Okay, that's the trapezium. Okay, so you know the area of a trapezium. Area of a trapezium. So area of a trapezium ఏంటి? It is equal to half times of sum of the sides, sum of the parallel sides, సో ఒకసారి నేను ఏవైతే మాట్లాడుతున్నానో అది క్లియర్గా మీరు వినండి. ఓకే, ఇంటూ perpendicular distance between perpendicular distance between the two parallel sides. Area of a trapezium, note down, area of a trapezium which is equal to half into sum of the sides into the perpendicular distance between the two sides, means the distance between the two parallel sides. అంటే చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఈ లైన్ పేరు ఏ, ఈ లైన్ పేరు బి, ఈ లైన్ పేరు సి, ఈ లైన్ పేరు డి. ఓకే, దెన్ ఏరియా ఆఫ్ ఎ ట్రెపీజియం విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ దిస్ హెచ్, హైట్. ఓకే, height means perpendicular distance between these two parallel sides. Okay, so what is the meaning of trapezoidal rule? So where can we use this rule? ఎక్కడ మనం ఈ రూల్ మనం ఉపయోగిస్తాము? ఎప్పుడు మనం ఈ రూల్ని ఉపయోగిస్తాము అంటే ఎప్పుడైతే మీకు ఒక ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని, సో ఆ ఇంటిగ్రేషన్ మనం ఎవాల్యూట్ చేయడానికి మనం ట్రెపీజియడల్ రూల్ యూజ్ చేస్తాం. సో ఇట్ గివ్స్ ద అప్రాక్సిమేట్ వాల్యూ టు ద ఇంటిగ్రేషన్కి అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. ఓకే, ట్రెపీజియడల్ రూల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు ఎవాల్యూట్ ది ఇంటిగ్రేషన్
of f of x, of integrand f of x, f of x dx. f of x dx అనేది ఇంటిగ్రాండ్, f of x dx అనేది ఇంటిగ్రాండ్. దాన్ని ఎవాల్యూట్ చేయడానికి సో we use the trapezoidal rule, which gives the approximate value to the integration. ఎగ్జాక్ట్ వాల్యూ రాదు, అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. ఓకే, సో కొన్ని మనకి ఒక ఎలా అంటే కొన్ని మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేయలేము అనుకోండి, అప్పుడు ట్రెపెజాయిడల్ రూల్ ఒకటి, సింప్సన్స్ రూల్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం. ఈ సింప్సన్స్ రూల్, ట్రెపెజాయిడల్ రూల్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే టు ఎవాల్యూట్ ది ఇంటిగ్రేషన్. ఓకే, ఈజ్ యూజ్డ్ టు ఎవాల్యూట్ ది ఇంటిగ్రేషన్, దట్స్ ఆల్. ఓకే, let us say this is function, this is y axis, this is x axis. Here y is equal to f of x. Okay, so here y is equal to f of x, f of x and function ఇది x. ఓకే, ఇప్పుడు మీకు మన ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ కర్వ్ అన్నది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది పాయింట్ ఏ, దిస్ ఇస్ ద పాయింట్ బి. సో ఏ అండ్ బి ఆర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. సో we want to know the ఇంటిగ్రేషన్, ద వాల్యూ ఆఫ్ ద ఇంటిగ్రేషన్. సో మనకి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏరియా అండర్ ది కర్వ్, మనకి ఏరియా అండర్ ది కర్వ్ వస్తుంది. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఎందుకు చేస్తాం, ఒక కర్వ్కి కింద ఎంత ఏరియా ఉంది అని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇంటిగ్రేషన్స్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నాం, ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఒకసారి నేను చెప్పేది మీకు క్లారిటీగా వినండి, మీరు చెప్పేది మాత్రం క్లియర్గా వినండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ నేను మన స్మార్ట్ ఫోన్లోనే ఒక యాప్ యూజ్ చేసి నా ఫింగర్తో డ్రా చేస్తున్నాను అనమాట, అందుకే మీకు లెటర్స్ అనేది అంత క్లియర్గా ఉండవు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే డెరివేషన్ ఆఫ్ ట్రెపెజాయిడల్ రూల్. ఓకే, సో దిస్ ద కర్వ్ ఫర్ ది ఎఫ్ ఆఫ్ ఎక్స్, దిస్ ద కర్వ్ ఫర్ ది ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు మనం దీని యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా అండర్ ది కర్వ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఏరియా అండర్ ది కర్వ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో ఇది y1. సో ఒక లైన్స్ డ్రా చేయండి, సారీ. ఓకే, లైన్ డ్రా చేయండి. సో మీకు ఈ పాయింట్ ఏమవుతుంది, ఏ కామా ఈ పాయింట్ ఏమవుతుంది, ఏ కామా మీకు సర్కిల్ వస్తుంది కదా, ఈ పాయింట్ దగ్గర మీకు ఏమవుతుంది, ఏ కామా విచ్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఏ మీన్స్ విచ్ ఈజ్ we can write it as y0, treat it as y0, this length is y0. This is y0, y1, y2, y3, this is y4. ఓకే, ఇది ఎందుకు అలా తీసుకున్నాము అంటే ఇప్పుడు ఈ లైన్ అన్నది విచ్ ఇస్ ప్యారలల్ టు ది వై యాక్సిస్ కాబట్టి, అండర్స్టూడ్. ఈ లైన్స్ ఉన్నాయి సోరా, సో ఈ లైన్స్ ఉన్నాయి విచ్ ఇస్ ప్యారలల్ టు ద వై యాక్సిస్. సో
దిస్ హైట్ అంతా the which height is y naught. This height is this line height is ఈ లైన్ యొక్క హైట్ అంతా y1, ఈ లైన్ యొక్క హైట్ అంతా y2, ఈ లైన్ యొక్క హైట్ అంతా y3, ఈ లైన్ యొక్క హైట్ అంతా y4. చూడండి ఇప్పుడు 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 ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఇప్పుడు దీని యొక్క హైట్ ఎంత చెప్తాం? ఫర్ సపోజ్ ఇది 3 యూనిట్స్ ఉందనుకోండి, దీని యొక్క హైట్ అంతా 3 యూనిట్స్ కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఆ విధంగా. ఓకే, సో ఇప్పుడు మనకి ట్రెపీజియం రావాలి. మనకి రూల్ ఏంటి? ట్రెపీజియనల్ రూల్. ఇక మీరు చూస్తే ఈ లైన్ ప్యారలల్గా ఉంది, ఈ లైన్ ప్యారలల్గా లేదు. ఒక దీనికి ఈ పాయింట్కి డ్రా చేస్తే ఒక లైన్ డ్రా చేయండి, ఈ లైన్ డ్రా చేస్తే ఒక లైన్ డ్రా చేయండి, ఈ లైన్ డ్రా చేస్తే ఒక లైన్ డ్రా చేయండి, ఈ లైన్ డ్రా చేస్తే ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, సో సారీ ఇది మనకి ఓకే. సో ఈ లైన్గా లైన్ డ్రా చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, సో మీరు ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యే ఉన్నాయి. ఓకే, రిమెంబర్ ఎలా అంటే ఇప్పుడు ఇలా ఇంటర్సెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీకు ఎక్కడైతే మీకు ఇంటర్సెక్ట్ అవ్వదో అక్కడ ఇంటర్సెక్ట్ అయ్యి ఉన్నాయి, గమనించండి. సో మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ లైన్ ప్యారలల్గా ఉన్నాయి, ఈ 2 లైన్స్ అన్నాయి ప్యారలల్గా లేవు. సో ఈ లైన్ ప్యారలల్గా లేవు, ఈ లైన్ ప్యారలల్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ గ్రాఫ్ చూసి మనం ట్రెపెజోయిడల్ రూల్ యొక్క డెరివేషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏరియా ఆఫ్ ఏ ట్రెపెజోయిడల్ రూల్ మీన్స్ ఇప్పుడు మీకు ఇంటిగ్రేషన్ which is equal to area of a trapezium which is equal to a to b f of x into dx. ఓకే, సో మీకు ఇంటిగ్రేషన్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఏరియా అండర్ ది కర్వ్ వస్తుంది. అర్థమైందా? సో మీకు ఇంటిగ్రేషన్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఏంటి? ఏరియా అండర్ ది కర్వ్. సో ఈ ట్రెపెజోయిడల్ రూల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒక అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు అందుకే మనం ఏరియా అన్నది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఏరియా ఆఫ్ ఏ ట్రెపెజోయిడల్ రూల్, ఏరియా ఆఫ్ ఏ ట్రెపెజియం విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ between the 2 points, between the 2 okay, between the 2 parallel sides. Okay, so let's say మనం ఇంకొకసారి గ్రాఫ్ గీస్తాను చూడండి. ఇది y యాక్సిస్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x అనే ఫంక్షన్, y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x అనే ఫంక్షన్. ఇది f ఆఫ్ x అనే గ్రాఫ్, ఇది కర్వ్ అది. సో మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు బిట్వీన్ a టు b దగ్గర f ఆఫ్ x ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a టు b f ఆఫ్ x dx యొక్క ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటున్నారు. చేస్తే మీకు ఏమొస్తుంది? ఏరియా అండర్ ది కర్వ్ వస్తుంది. ఓకే, సో ఏరియా అండర్ ద కర్వ్ వస్తుంది. మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు
ఇప్పుడు ఈ టూ లైన్స్ మధ్యన డిస్టెన్స్ లెట్స్ సే హెచ్ అనుకుందాం. ఈక్వి డిస్టెన్స్ ఉందనుకుందాం. ఈక్వి డిస్టెన్స్ రెండింటి మధ్యన డిస్టెన్స్ హెచ్ అనుకుందాం. అన్నీ ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయి. సో y0, y1, y2, y3, y4. సో ఇది ఏంటిది? y0 విచ్ ఈజ్ ఈక్వల్ టు హైట్. దిస్ ఈజ్ ద హైట్ y0. ఓకే, సో డ్రాది ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా అంటే కర్వ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకని ఒక లైన్ అనేది డ్రా చేస్తాం విచ్ ఈజ్ కనెక్టింగ్ ఈ పాయింట్కి ఒక లైన్ డ్రా చేయండి. ఈ పాయింట్కి ఒక లైన్ డ్రా చేయండి. ఈ పాయింట్కి మనం ఒక లైన్ డ్రా చేయండి. ఈ పాయింట్కి ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, సో విచ్ గివ్స్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఫర్ ది ఇంటిగ్రేషన్, నాట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ. ఓకే, సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? హెచ్. సో హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఇది ఆరిజిన్. ఇది ఇక్కడ 0 నుంచి బి దగ్గర డిస్టెన్స్ అంతా బి కదా. సో బి మైనస్ ఏ. సో బి మైనస్ ఏ సో బి నుంచి ఏ తీసేస్తే మీకు ఏం మిగులుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ ఈ డిస్టెన్స్ మిగులుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్యన డిస్టెన్స్ మిగులుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ టైమ్స్? 1, 2, 3, 4. సో 4 times of h, which is equal to h is equal to b minus a divided by 4. అదే మీకు ఇప్పుడు n ప్యారల్ సైడ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీకు n ప్యారల్ సైడ్స్ ఉన్నాయి, 4 ప్యారల్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి మీకు 4 వచ్చింది డినామినేటర్లో. అది మీకు n ప్యారల్ సైడ్స్ ఉంటే కనుక డివైడ్ బై n. ఓకే, therefore h is equal to b minus a divided by n. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. b మైనస్ ఏ, జీరో ఆరిజిన్ నుంచి b వరకు మధ్య డిస్టెన్స్ అంతా b, 0 నుంచి a. సో మీ bలో నుంచి a తీసేస్తే మీకు డిస్టెన్స్ ఏముంటుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ సర్కిల్స్ వస్తున్నాయి, చూసారా సర్కిల్స్? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్. సో విచ్ distance is equal to 1, 2, 3, 4. So 4h, 4 times of h, which is 4 times of h is equal to b minus a. So h is equal to b minus a divided by 4. అదే మీకు 4 మనకి ఎన్ని ప్యారల్ లైన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 ప్యారల్ లైన్స్ ఉన్నాయి, 4, 5. సో n ప్యారల్ లైన్స్ ఉంటే కనుక మీకు n డివైడ్ బై 4 వస్తుంది. ఓకే, సో n డిస్టెన్స్ ఈక్వి డిస్టెన్స్ ఉంటాయి కనుక n ఈక్వి డిస్టెన్స్ 1, 2, 3, 4 n ఈక్వి డిస్టెన్స్ ఉంటాయి కనుక మీకు ఎన్ని డినామినేటర్లు ఏమొస్తుంది? n వస్తుంది. సో హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు b minus a divided by n. ఓకే, సో h is the perpendicular distance between the two parallel sides, where h is equal to perpendicular distance between two parallel sides. Okay, సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ ట్రెపెజియం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏరియా ఆఫ్ ఏ ట్రెపెజియం విచ్ ఈజ్ ఈక్వల్ టు half times of first sum of the sides and the first y0 plus y1 into h. Okay, next plus y1 plus y2 into h plus y2 plus y3
into h. Okay. So which is equal to h divided by 2 y0 plus y3, which is plus 2 times of y1 plus y2. ఓకే. సో మీకు n సైడ్స్ ఉంటే కనుక y1 ప్లస్ y2 ప్లస్ ఇక్కడ మీకు yn వస్తుంది. ఇక్కడ మీకు లాస్ట్లో n ఈక్వి డిస్టెన్స్ ఉంటే కనుక n ఈక్వి డిస్టెన్స్ ఉంటే కనుక n ఈక్వి డిస్టెన్స్ ఉంటే కనుక మీకు ఫార్ములా ఏంటి? సో I is equal to h divided by 2 y0 plus yn plus 2 times of y1 plus y2 up to so on yn minus 1. ఓకే. ఇది ఇప్పుడు మీకు వచ్చిన ఇది derivation for this is the formula for the trapezoidal rule to find out the value of the integration. Okay. So here h is equal to b minus a divided by n. Okay. So y0 plus yn plus 2 times of y1 plus y2 up to so on n minus 1. Okay, understood? సో ఈ ట్రెపెజోయిడల్ రూల్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, బాయ్. ఓకే, ఫస్ట్ ట్రెపెజోయిడల్ రూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఎవాల్యూట్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఫర్ ది ఇంటిగ్రేషన్, టు ఫైండ్ అవుట్ టు ఎవాల్యూట్ ది ఇంటిగ్రేషన్, టు గెట్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఫర్ ద ఇంటిగ్రేషన్. అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఇంటిగ్రేషన్ యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ట్రెపెజోయిడల్ రూల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో ఇందులో బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు ఏరియా ఆఫ్ ఎ ట్రెపెజోయిడల్ రూల్, ఏరియా ఆఫ్ ఎ ట్రెపెజియం విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ది సైడ్స్ ఇంటూ హైట్ బిట్వీన్ ద టూ ప్యారలల్ సైడ్స్. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మీ గ్రాఫ్ మీకు అర్థమైతే కనుక మీరే ఆ ఫార్ములాని, మీ గ్రాఫ్ మీకు అర్థమైతే కనుక మీరే ఈ డెరివేషన్ మీరు ఓన్గా మీరు డెరైవ్ చేయగలుగుతారు. ఓకే. సో ఈ మీరు నేను ఏది చెప్తున్నానో అది క్లారిటీగా వినండి. ఓకే. సో నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.